సండే ఫండే ప్రోమో అయితే వచ్చేసిందండి. నాగార్జున సార్ అదే చార్మింగ్ ఫేస్‌తో మళ్ళీ తిరిగొచ్చేసారు. సో, సండే కాబట్టి మొత్తం ఎంటర్‌టైన్‌మెంటే ఉంటది. కానీ లాస్ట్‌లో ఎలిమినేషన్‌తో కొంచెం ఆ ఎమోషనల్ డ్రామా గూడా నడుస్తది. సో, మనకందరికి తెలిసిందే ఎలిమినేట్ అయ్యింది అభయ్ నవీన్ గారు. సో, ఏంటంటే నామినేషన్స్ టైంలో పెద్ద తోపులాగా సెల్ఫ్ నామినేషన్ చేసుకొని మనం ఈజీగా గెలిచేస్తాం అది ఇది అని చెప్పనేసి ఈజీగా నామినేషన్స్‌లో నుంచి బయటొచ్చేస్తాను, సేవ్ అయిపోతాను అని చెప్పన్నాడు. బట్ అనూహ్యంగా ఈ ఒక్క వీక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆయనైతే డౌన్‌లోకెళ్ళిపోయాడు. ఎలిమినేట్ అయితే అయిపోయాడు. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. దీనివల్ల మీరు గమనించాల్సింది ఏంటంటే నామినేషన్స్‌లో ఎవరు గాని ఎంత ఫేమ్ ఉన్నా, ఎంత బాగా ఆట ఆడినా ఒక్క వీక్ పర్ఫార్మెన్స్ చాలు ఎలిమినేట్ చేసేయడానికి. సో, అభయ్ నవీన్ గారిది స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్ చూసుకుంటే గ్రాఫ్ అలా పైకి లేచింది. ఈ వీక్‌లో మాత్రం ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయారు. సో, ఎవరు ఎలా ఉంటారని చెప్పలేము. సో, సండే కాబట్టి ఫండే. ఈరోజు ఫస్ట్ గేమ్ కట్ చేయడం లేదా సెట్ చేయడం. సో, సింపుల్ అండి. లవ్ సింబల్స్ అవన్నీ ఇచ్చారు నార్మల్‌గా. ఎవరినైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ లవ్ సింబల్ అయితే ఇవ్వాలి. ఎవరినైతే కట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే హాఫ్ కట్ చేసి ఇమ్మన్నారు. సో, ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకైతే ఉన్నాయి. బట్ దీనివల్ల రేపు నామినేషన్స్‌లో 1, 2 పాయింట్లయితే రావచ్చు. ఎందుకంటే ఎవరైతే కట్ అని ఇస్తారో నార్మల్‌గా వాళ్ళైతే అవతల వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉంటది. సింపుల్ రీజన్స్ అనమాట. అప్పుడప్పుడు ఈ సండే ఫండే టాస్క్స్ వల్ల కూడా నామినేషన్స్ అయితే జరుగుతాయండి మండే రోజు. ఈ రీజన్స్ ఎవరైతే కట్ చెప్పి లేదు పలాని వాళ్ళ దగ్గర ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని చెప్పినప్పుడు అవతల వాళ్ళ మనసు నొప్పించినప్పుడు అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్స్‌లో అయితే ఈ పాయింట్స్ తీసి మాట్లాడతారు. చాలా సినారియోస్‌లో అయితే జరిగింది ఇలా. బట్ ఇంకో విషయం చెప్పాలంటే నార్మల్‌గా నామినేషన్స్ టైంలో సేవ్ అవ్వడానికే ట్రై చేస్తారు. సో, ఖచ్చితంగా చీఫ్ అవ్వడానికి ఈ వీక్ అందరూ 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడతారని ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఎపిసోడ్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.